అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెన్షన్ రాలేదు, ఎలిజిబుల్ వాళ్ళు కూడా అప్లై చేయండి. అదే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కావాలన్నప్పుడు ఏమాలంటే మనం సదరన్ సర్టిఫికేట్లు అప్లై చేసుకోవాలి. సదరన్ సర్టిఫికేట్ అప్లై చేసి దాన్ని వచ్చిన వెంటనే వెళ్తే ఎంపీడీఓ గారికి ఇస్తే ఆ పెన్షన్ కూడా జనవరి తర్వాత ఇస్తారు. దాని గురించే బాధ్యత ఇక్కడ అధికారులు కానీ నేను కానీ తీసుకుంటాను, సభను కూడా తెలియజేసుకుంటున్నా. రేషన్ కార్డులో మీరు చూస్తుంటారు, మన కొడుకు ఉంటాడు, మనం ఉంటాం. కొడుకు పెళ్లి అయిపోయింది, ఇంకో చోట తిరుపతిలో కాపురమో పక్కన పుత్తూరులో కాపురం ఉంటాం. అమ్మా నాయనకి వయసు అయిపోయింది. అమ్మా నాయనకి వయసు అయినప్పుడు కొడుకు శాలరీ నెంబర్ కొడితే ఆధార్ కార్డు నెంబరు కొడుకుది వస్తుంది. కొడుకు 15,000 రూపాయల జీతం ఉంటుంది. 15,000 రూపాయల జీతం ఉంది కదా అనేసి అమ్మకి నాయనకి పెన్షన్ రాదు. ఇది గత ప్రభుత్వం ఏదైనా పెట్టింది. ఈసారి అది ఉండకూడదంటే కొడుకు డివైడ్ అయి వెళ్ళిపోయినాడు కాబట్టి మీరు తీసి మీ రేషన్ కార్డు సపరేట్ చేసుకోండి. కొడుకు మా దాంట్లో లేడు, మా కొడుకు తిరుపతిలో ఉన్నాడు, లేదు ఇంకో చోట ఉన్నాడు, లేదు ఊర్లో ఉంటూ కూడా సపరేట్ గా ఉన్నాడు అని చెప్పి మీరు ఇస్తే ఆ దానికి కూడా రేషన్ కార్డు ఇచ్చే బాధ్యత ఉండే అధికారులతో నేను కూడా తీసుకుంటాను కూడా వీడియో సభను కూడా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈ కుప్పం బాగా రాయల చెరువు తెలుసు మీకు. ఈ రాయల చెరువు అభివృద్ధికి చాలా పడుతున్నాం. 26వ తేదీ నుంచి 27వ తేదీ మధ్యలో మొన్నైతే ఏదైతే వాటర్ గేమ్స్ సంబంధించిన బోట్లు అంటే బోట్ల ద్వారా మనం క్రీడలు అంటే దాంట్లో ఇది వస్తుంది అనమాట. వాటిని 26వ తేదీ 27వ తేదీ నుంచి వస్తారు. ఫస్ట్ మన ఆంధ్రాలో ఇక్కడే ట్రైనింగ్ చేస్తున్నారు. ఈ ట్రైనింగ్ లో సక్సెస్ అయితే వాళ్ళపై త్రూఅవుట్ ఇండియాలో జరుగుతుంది. ఇండియా అయినాక చైనాకి వెళ్తారు. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకారం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఆ రోజు మన శాప్ చైర్మన్ కానీ క్రీడా శాఖ మంత్రులు అందరూ మాట్లాడి ఇక్కడ పెట్టడం జరిగింది. 26, 27 స్టార్ట్ అవుతుంది. ఎందుకు చెప్తున్నా అంటే అక్కడ వచ్చారనుకో పర్యాటక రంగం చూసేదానికి వస్తారు. చూసేదానికి వచ్చినప్పుడు ఈ రాయల చెరువు కట్ట, కుప్పం, బాదూరు అన్ని డెవలప్ అవుతారు. డెవలప్మెంట్ అంగుళ్ళు పెరుగుతుంది, వచ్చే వాళ్ళు పోయే దాని వల్ల ఆదాయం పెరుగుతుంది, అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుంది. ఇది కానీ సక్సెస్ అయిందంటే త్వరలో దానికి సంబంధించింది ఇంకా పెద్ద క్రీడా రంగానికి సంబంధించి కూడా ఒక 1 year తర్వాత సక్సెస్ అయిందంటే ఈ ఏరియా అంతా పర్యాటక రంగంగా చాలా అభివృద్ధి చెందుతుంది. అంటే ఒకటే మన రోడ్లు కాలువలు వేసుకోకుండా ఇటువంటి వాటిని కూడా మనకి ఇక్కడుండే భౌగోళికంగా ఏది ఉందో దాన్ని అనుసరించుకుని మనం పోతే సక్సెస్ అయ్యేదని కారణం ఉంటుంది. కాబట్టి ఇవన్నీ మన పెద్ద చంద్రబాబు నాయుడు గారు కానీ, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఇవన్నీ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇదందరూ చూడాలి. మీకు తెలుసు, ఈ వర్షాకాలం వస్తే అక్కడ చేపలు పెట్టేవాళ్ళు కష్టం. వాళ్ళకనే ఒక షెల్టర్ కట్టించారు. ఇంకా కొంచెం ఫినిషింగ్ కావాలి. మా కాంట్రాక్టర్లు ఎందుకో అది బాగుండాలి, ఏది కానీ ఇబ్బంది పడకూడదని చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం. దాన్ని అనుసరించుకుని నేను ఎమ్మెల్యేగా మీరు చంద్రగిరిలో 30 ఏళ్ళ తర్వాత నన్ను గెలిపించిందని కృతజ్ఞతగా ఎన్ని చేస్తున్నాను. మీ అందరికి మళ్ళా చెప్తున్నాను, మీ అన్నదమ్ముడిని, నాకు అన్ని కులస్తులు ఒకటే, అందరూ ఒకటే. ఇప్పుడే మా గ్రామ కమిటీ అధ్యక్షుడు నాయుడు గారు సీఎం అయినాక ఈ 6 నెలల్లో ఏ విధంగా అభివృద్ధి పదాలో మన చంద్రగిరి నియోజకవర్గం తీసుకుని పోతాను మీరు చూశారు. వచ్చిన వెంటనే మనకు సంబంధించిన రోడ్లు కానీ, మనకి ఎక్కడెక్కడ విలేజ్ లో చిన్న అప్రోచ్ రోడ్లు ప్రాబ్లం ఉంటే వాటిపైన కూడా దృష్టి సారించి దాన్ని చేశాం. ఎలక్షన్ ముందు మీరు చూసుంటారు, చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో సూపర్ 6 పథకాలు పెట్టారు. ఆ సూపర్ 6 పథకాల్లో ఒక పథకం ఈ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించింది. నేను సీఎం అయిన వెంటనే సంతకం పెట్టి ఈ ల్యాండ్ టైటిల్ యాక్ట్ ని రద్దు చేస్తానన్నాడు. 2వ సంతకం పెట్టి అది రద్దు చేశాడు. ఎందుకు అందరికీ అది చెప్తున్నా అంటే, అదే ల్యాండ్ టైటిల్ యాక్ట్ ఉంటే, ఈ స్థలం ఇక్కడ ఖాళీగా ఉంటే అది కూడా మన చేతిలో ఉండదు. ఆ రోజు ఏ రోజు అయితే ఆ పార్టీ ఉండిందో ఆ పార్టీ నాయకుడి చేతిలోనో ఆ పార్టీకి పైన ఉన్నటువంటి చేతిలో ఉండేది అమ్మాలన్నా కొనాలన్నా. మీరు చూసుంటారు, ఎలక్షన్ ముందు 6 నెలల ముందు ప్రతి చోట ఎలక్షన్ 6 నెలల ముందు చూసుంటారు మీరు. మనం రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే స్టాంప్ పేపర్ల బదులు ఒక పేపర్లో టైప్ చేసి మన ఆస్తిని ఇచ్చేవాళ్ళు. అది మనం బ్యాంకులకు వెళ్ళాలన్నా లోన్ తీసుకోవాలన్నా కూడా ఎందుకు పనికిరాని చిత్తు పేపర్ లాగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, వచ్చిన వెంటనే పాత పద్ధతి ప్రకారం స్టాంప్ రిజిస్ట్రేషన్ ప్రకారం చేస్తానని మన పెద్ద ఆయన గారు చెప్పారు, డిప్యూటీ సీఎం గారు చెప్పారు, నారా లోకేష్ గారు చెప్పారు. అదేవిధంగా ఈరోజు చేయడం జరిగింది. మనందరికీ తరతరాలకు ఇంటి పేరు, గోత్రం పేరు ఎట్లా వస్తుందో అన్ని కులస్తులకి మన సొత్తు కూడా మనకు ఆ విధంగా వస్తుంది. తాతల కాలం నుంచి సొత్తు నాదవుతుంది, నా తర్వాత నా కొడుకు దొరుకుతుంది, మనోడు దొరుకుతుంది, అందరూ అదే కోరుకునేది. మన సొత్తుని ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే మనకి పక్కన 1 సెంటు పోతే కూడా బాధపడతాం.
అటువంటి ల్యాండ్ని మన చేతిలోనే ఉండాలనే ఉద్దేశంతో ఈ రెవెన్యూ వ్యవస్థ ద్వారా ఈరోజు అర్జీలు స్వీకరించి ప్రతి గ్రామంలో ప్రతి పంచాయతీలో రెవెన్యూ సదస్సులు పెట్టాలనేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పెట్టారు. దానిలో భాగంగా మన మండలానికి ఆర్సీపురం మండలంలో కుప్పంబాదులో కూడా ఈరోజు జరుగుతా ఉంది. ఇక్కడుండే దీని ప్రకారం తీసుకుంటే 1638 ఎకరాలు మన కుప్పంబాదులో 20 ఈ పంచాయతీ సంబంధించినటువంటి 20 విలేజ్ల్లో ఉంది. అదే దీంట్లో కల్టివేషన్ అంటే వ్యవసాయానికి సంబంధించిన భూమి దున్నుకుంటా వాళ్ళ దాంట్లో ఉండేది వచ్చి 935 ఎకరాలు ఉంది. డీకేటీ ల్యాండ్స్ 86 ఎకరాలు ఉంది. ఇది కాకుండా మొన్న ఫ్రీ హోల్డ్ ల్యాండ్స్ అని పెట్టారు 33 ఎకరాలు, అంటే సుమారు 1600 ఎకరాలు ఇక్కడున్న విస్తీర్ణం ఉంది. దీంట్లో 1 సెంటో 2 సెంట్లో మంది ఉంటుంది. కానీ ల్యాండ్ లో మన ఆధీనంలో ఉన్నా కూడా పాస్బుక్ లో చిన్న కరెక్షన్ వల్ల పెండింగ్ పడి ఉండొచ్చు. పక్కకేయడానికి మనకి గలాట జరుగుతూ ఉంటుంది. గని వేసుకోవాలనుకో, ఆ గని నాది కాదు నువ్వు వేసుకుంటారు. ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్లే మనకి అన్నదమ్ములకు ఉండొచ్చు, లేదా ఊళ్ళో అందరితో కానీ చిన్న చిన్న ప్రాబ్లం ఉంటాయి. వీటన్నిటిని పరిష్కరించేది ఈరోజు రెవెన్యూ సర్వీస్. ఎవరో నేల మన పేరు మార్చేది కాదు, ఎవరో ఇది కాదు, లేదా అమ్మా నాంది ఉంటుంది 1Bలో ఉంటుంది, కానీ ఇది దీంట్లో ఉండదు, వాటిని మార్చుకోవాలి. అదేవిధంగా అన్నాదమ్ములు మన పారికెత్తులు రాసుకుంటాం, పారికెత్తులు ఇద్దరు ఎక్కించుకుంటాం, ఒకరు ఎక్కించుకున్నాం, డబ్బు ఉండేటప్పుడు ఆ రోజు ఎక్కించుకోగలుగుతాం. పలుకుబడి ఉంటే ఈ పలుకులు ఎన్నో అట్లే ఉంటాడు. ఇటువంటి పలుకుబడికి సంబంధం లేకుండా అందరూ ఒకే విధంగా ఉండాలని ఈ రెవెన్యూ సర్వీస్ పెట్టారు. కాబట్టి వీటన్నిటిని కూడా ఈడుండే అక్కలు అమ్మలు అందరూ కూడా ఇక్కడ నేను వెళ్ళిన తర్వాత కూడా రెవెన్యూ అధికారులు ఇక్కడే ఉంటారు. మీ అర్జీలు ఇచ్చిన తర్వాత మీ అర్జీలకి ఇమ్మీడియట్ గా దీనికి రెఫరెన్స్ నెంబర్ వేసి మీకు రిసిప్ట్ కూడా ఇస్తారు. అది తీసుకుని వెళ్ళాలని ఇక్కడ అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.